మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. గత దశాబ్ద కాలంగా ఈటీవీ సినీ సంగీతాభిమానుల ఆదరాన్ని, అభిమానాన్ని చూరగొంటున్న లయ తాళ రాగ భావ సంగమం స్వరాభిషేకం ఇప్పుడు సరికొత్తగా ముస్తాబై 14వ సంపుటితో మీ ముందుకొస్తోంది. ఈ వినూత్న చిత్రగీతాల పరంపరలో బ్యానర్ స్పెషల్స్, ఫ్యామిలీ స్పెషల్స్, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్, కాన్సెప్ట్ స్పెషల్స్, వీటితో పాటు మనందరి అభిమానాన్ని చూరగొన్న పరభాషా నాయకుల స్పెషల్స్ లాంటి ఎన్నెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన, మీరందరూ ముక్త కంఠంతో మెచ్చిన నేటి సూపర్ డూపర్ హిట్స్ తో మా సెలబ్రిటీ సింగర్స్ మిమ్మల్ని అలరిస్తారు. ఈ సరికొత్త స్వరాభిషేకం సిరీస్ ని ఎప్పటిలాగే ఆస్వాదించండి, ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. చిరకాలంగా సినీ సంగీత ప్రియుల్ని అలరిస్తున్న మన స్వరాభిషేకం కార్యక్రమానికి అందరికీ హృదయపూర్వక స్వాగతం. క్రియేటివిటీ హ్యాస్ నో బ్యారియర్స్. సృజనాత్మకతకు ఎలాంటి అవరోధాలు లేవు. ఈ మాటను నిరూపిస్తూ తెలుగు ప్రేక్షకులు ఇతర భాషా సినీ ప్రముఖుల్ని ఆదరిస్తూనే ఉన్నారు, అభిమానిస్తూనే ఉన్నారు, వారి చిత్రాలను విజయవంతం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈ వారం ప్రముఖ దర్శకులైన ఎస్ శంకర్, మణిరత్నం గారు అందించిన చిత్ర గీతాలతో మీ ముందుకొచ్చింది నేటి ఫేమస్ డైరెక్టర్ స్పెషల్ స్వరాభిషేకం. ముందుగా ఎస్ శంకర్ గారి గురించి ఓ నక్క చిత్రం చూసేద్దాం. ఎక్కడో దూరం నుంచి హలో అనుకోవడం వేరు, మన ఇంట్లో నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడం వేరు. తమిళ దర్శకుడు ఎస్ శంకర్తో తెలుగు ప్రేక్షకుల పరిచయం అలాంటిదే. 3 దశాబ్దాలుగా జెంటిల్మెన్ మొదలుకుని ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు లాంటి ఎన్నో విజయవంతమైన అనువాద చిత్రాలను అందించి సాహసోపేతమైన ప్రయోగాలతో సరికొత్త ముద్ర వేసిన ఈ భారీ చిత్రాల దర్శకుడు మనకేమీ అపరిచితుడు కాదు. రామ్ చరణ్ హీరోగా త్వరలో గేమ్ చేంజర్ స్ట్రైట్ తెలుగు మూవీతో తెలుగింటికి సుపరిచితుడు కాబోతున్న షణ్ముగం శంకర్ గారి చిత్రాల నుంచి ఎంపిక చేసిన కొన్ని సూపర్ డూపర్ హిట్స్ తో మీ ముందుకొస్తుంది నేటి స్వరాభిషేకం. శంకర్ దర్శకత్వంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు అశోక్ అమృతరాజ్ నిర్మించిన భారీ బడ్జెట్ తమిళ మూవీ జీన్స్. టేకింగ్ లో రిచ్నెస్ కి పెద్దపీట వేసిన శంకర్ చిత్రంలోని ఎక్కువ భాగాన్ని ఫారెన్ లొకేషన్స్ లో చిత్రీకరించి క్లాసీ లుక్ తీసుకువచ్చారు. అనువాద చిత్ర నిర్మాణంలో అందవేసిన చేయిగా పేరు పొందిన శ్రీ సూర్య మూవీస్ నిర్మాత ఏఎం రత్నం సేమ్ టైటిల్ తో తెలుగు డబ్బింగ్ వర్షన్ అందించి శివ గణేష్ తో కలిసి ఇందులో కొన్ని పాటలు కూడా రాశారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన శివ గణేష్ రచన హాయ్ రబ్బా పాటను ఈ సంచికలో వినిపించబోతున్నారు కారుణ్య, గీతామాధురి. నాకే నాకా నాకే నాకా నాకే నాకా మధుమిత 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 హర హర హరబ్బా హర హర హరబ్బా హర హర హరబ్బా హర హర హరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
కవిత నాకే నాకా ముద్దుల వానలు నిన్ను తడిపేనా కురులతోటి తడి తొడిచేనా నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా పట్టు పువ్వా పుట్టతేనే నీ నడుం సగం తాకనివమ హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరన్కు సమాధిని తన చెడగొడదా నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో పైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా నిలిచెను నీ కురులలో నిలిచెందుకే పూమాలవో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా హృదయ స్పందన నిలిచినను ప్రాణమంతున ఒక నిమిషం ప్రియానవు నన్ను వీడితే మరుక్షణం ఉండదు నా ప్రాణం హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పాకెట్ సైజ్ వెన్నెలలో నీకు ఫ్యాక్స్ వచ్చిన స్త్రీ
కెరీర్ ఆరంభంలో పొలిటికల్ డ్రామాస్ తీసిన దర్శకుడు శంకర్ జీన్స్తో రొమాంటిక్ కామెడీ ట్రాక్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన తమిళ చిత్రం ముదల్వన్తో మళ్లీ ఓల్డ్ ట్రాక్ లోకి వెళ్లి మరో విజయం సాధించారు. ఓ కామన్ మ్యాన్ ఒక్కో రోజు పాటు సీఎం అయితే అనేటువంటి కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి హీరోల్ని అడిగారట. వివిధ కారణాల వల్ల కుదరకపోవడంతో అర్జున్ ని ఫిక్స్ చేశారట. ఏఆర్ రెహమాన్ స్వరాలు కూర్చున్న ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ వారు ఒకే ఒక్కడు పేరుతో తెలుగులో డబ్ చేశారు. శివగణేష్ పాటలు, శ్రీరామకృష్ణ మాటలు రాశారు. వాటిలో శంకర్ మహదేవన్, ఎస్ జానకి, కవితా కృష్ణమూర్తి పాడిన మగధీరా సాంగ్ వినిపించడానికి వస్తున్నారు ధనుంజయ్, సునీత గారు. సంతకం చేస్తా నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం బొడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీరా
కౌగిలి చేరుట పాడి కాదా మోహంలో నన్ను ముంచేసి మంత్రులతోనే మంతనమా నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కులాయి నీలిచునా ప్రణయమా ప్రణయమా నాపై దయను చూపుమా మగధీరా నన్నే చేకొనరా నా బయట నెగరవేయ సమయం ఇదిరా ప్రేమ పిచ్చి పట్టి వగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగువేళ గాజుల సవ్వడి వినుకుంటా మగధీరా ధీరా ధీర 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 మగధీరా ధీరా ధీర 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 మగధీరా ధీరా ధీర 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 మగధీరా ఇప్పుడు మరో ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం చిత్రాల నుంచి కొన్ని అద్భుతమైన పాటల్ని విందాం. ముందుగా మణిరత్నం గారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మనసుకు హత్తుకునే ప్రతి అంశాన్ని సున్నితంగా వీక్షిస్తూ సునిశితంగా సమీక్షిస్తూ సుందర సుకుమార దృష్టితో వాణిజ్య విలువలు మేళవించే దర్శకుడు మణిరత్నం గారు. అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం. సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలో జన్మించిన మణిరత్నం శివాజీ గణేశన్ అభిమానిగా పెరిగారు. కె బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడిగా ఎదిగారు. పల్లవి అనుపల్లవి కన్నడ చిత్రంతో ఆరంభించి మౌనరాగం తమిళ చిత్రం ద్వారా తొలి విజయాన్ని అందుకున్నారు. అది మొదలు అనేక భాషా చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ మద్రాస్ టాకీస్ బ్యానర్ పై సొంత చిత్రాలు నిర్మిస్తున్నారు. నటీమణి సుహాసినితో జీవనయానం సాగిస్తూ మణిపూసల్ లాంటి చిత్రకథలకు రత్నం లాంటి శైలితో మెరుగులు దిద్ది కథనంలోనూ చెరగని ముద్ర వేస్తున్న మణిరత్నం చిత్రాల నుంచి మేలైన గీతాలతో కొనసాగుతోంది నేటి స్వరాభిషేకం. ప్రఖ్యాత తమిళ వాగ్గేయకారుడు ఊతుక్కాడ్ వెంకట కవి కృష్ణుడిపై రాసిన అలై పాయుదే కీర్తన తాలూకు పల్లవిని టైటిల్ గా తీసుకుని దర్శకుడు మణిరత్నం ఓ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించారు. జంషెడ్పూర్ లోని తమిళ కుటుంబంలో జన్మించి హిందీ టీవీ ధారావాహికలలో పాపులర్ అయిన మాధవన్ని మణిరత్నం ఈ చిత్రంలో తొలిసారిగా కాలీవుడ్ కి పరిచయం చేశారు. అదే విధంగా బాలనటిగా పేరు తెచ్చుకున్న శాలినిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన అలై పాయుదే తెలుగు డబ్బింగ్ వర్షన్ సఖీ పేరుతో విడుదలైంది. ఇందులో ఎస్పీ చరణ్ నవీన్ బృందం పాడిన వేటూరి గీతాన్ని నేటి స్వరాభిషేకంలో అందిస్తున్నది ఎస్పీ చరణ్ గారే. చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే
చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు నీళ్ళోసి ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే ఉంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేయను తానొచ్చి తాకిందో పువ్వలే అయ్యేనో కన్నీరే పన్నీరే ఉందామే రావే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కురుకు పట్టి ఏదో కోరే నన్నే కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం కోరాదు నా గాథ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీదమ్మయే నాడు కొట్టేవో కోరేవో నా సర్వం నీకే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లడై వస్తానే ప్రణయమై నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలం చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు మౌనరాగం తమిళ చిత్రం ద్వారా మణిరత్నం తన కెరీర్లో తొలి విజయాన్ని సాధించినా ఆయన మీద క్లాసిక్ ముద్ర పడింది. ఆ నేపథ్యంలో మాస్ ని ఆకట్టుకునే అంశాలతో అగ్ని నక్షత్రం కథను ఆయన సిద్ధం చేసుకున్నారు. సెట్స్ మీదకి వెళ్లారు కూడా. ఆలోగా కమల్ హాసన్ తో నాయకన్ చేయాల్సి రావడంతో అగ్ని నక్షత్రం షెడ్యూల్స్ ను ఏడాది పాటు వాయిదా వేసి ఆ తర్వాత పూర్తి చేశారు. ప్రభు, కార్తిక్, అమల, నిరోషాలు నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. వెలుగు నీడల సమ్మేళనంలో ట్రెండ్ సెటర్ గా నిలిచిన ఈ చిత్రం రాజశ్రీ గారి స్క్రిప్ట్ వర్క్ తో ఘర్షణ టైటిల్ తో వెలువడింది. తమిళ మూలంలో చిత్రగారు కేజే యేసుదాసు గారితో కలిసి పాడిన వా వా అన్బే అన్బే యుగళ గీతాన్ని తెలుగులో ఎస్పీబీ గారితో కలిసి గొంతు కలపడం విశేషం. ఆ గీతాన్ని శ్రీకృష్ణ గారు, సునీత గారి గళాల్లో విందామా? నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
నింగి వీడి నేల జారిన జాబిలి మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లె పూల బంధమీవు ఓ చెలి సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించెని పలకరించు చూపులు పాట పాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించెని అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత నీ కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ తమిళ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఆడియోగ్రఫీ పురస్కారాలను పొందిన మణిరత్నం అంజలి చిత్రం పిన్నలను పెద్దలను ఒకేలా అలరించింది. పుట్టుకతోనే మానసిక వైకల్యాన్ని వెంటపెట్టుకు వచ్చిన ఓ చిన్నారి చుట్టూ అల్లిన ఇతివృత్తంలో తల్లిదండ్రుల ఆవేదనను, తోబుట్టువుల ఆరాటాన్ని హృదయాలకు హత్తుకునేలా చిత్రించారు మణిరత్నం. హీరో తరుణ్ కి బాలనటుడిగా ఇది తొలి చిత్రం కాగా, సంగీత దర్శకుడు ఇళయరాజాకి 500వ చిత్రం. రాజశ్రీ మాటలు పాటలు కూర్చున్న తెలుగు వర్షన్లో కౌసల్య బృందం పాడిన అమ్మమ్మ బంగారువే టైటిల్ సాంగ్ ని మన ముందు పాడబోతున్న బంగారు తల్లి వాగ్దేవి. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవి నల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పందిరిని ముచ్చటలే ఆమని శోభను నీ మురిపాలే అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
పిలిచిన దేవుడు గుర్తుండు రీతి ఈలకే నిన్ను ఒక వరముగా ఇచ్చాడమ్మా తల్లి నీపై మేఘాలే పన్నీరే వెదజల్లేను పూసే వసంత కోయిలలే నీకే జోలలు పాడేను నడకలోన ఒక పూలతవే నవ్వులోన ఒక మల్లికవే అందచందాల చిన్నారి లోకమే మెచ్చుకున్నారి నీవేగ మాకు దేవత ఇలాల అంబరాల తారక అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారం నీవే హంసవలే మాతో ఇక ఆడే బుజ్జాయివే విను వీధుల్లో విహరించే వెన్నెల పాప అంజలివే అమ్మ చల్లని ఒడిలోన ఆడే పాడే అంజలివే నడిచి వచ్చు ఒక బొమ్మవట మెరిసిపోవు ఒక మెరుపువట సింధులోను ఒక సిరివంత చిలకరించు విరితేనెవట తరంగమల్లె ఆనవ స్వరాలతోటి నీవు పంచవా అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పలవిలి చల్లని చూపుల నా తల్లి మన్నెలు విరిసిన సిరిమల్లె చుక్కల పందిరిని ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి కమాన్ అంజలి 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 మెరిసే పున్నమి వెన్నెల జాబిలి యా హూ బా నువ్వు ఇంత ఉన్నావు కానీ అసలు నీ పేరు వాగ్దేవి అర్థం తెలుసా సరస్వతీదేవి నిజంగా అలాగే ఆ సరస్వతీదేవి అసలు అలా ఉండి నీ గొంతులో పాడిస్తోంది ప్రతి పాట కూడా ఎంత బాగా పాడేవో ఆ మధ్యలో ఏమిటి భలే స్వింగులు ఇస్తున్నావు ఇలా అంటే నేను అంజలిలా క్యారెక్టర్ అయిపోయాను సాంగ్లో చూడు సునీత గారు ఉన్నారు కల్పన గారు ఉన్నారు చరణ్ గారు ఉన్నారు ఇంతమంది పెద్ద సింగర్స్ ముందు నువ్వు ఈ పాట పాడుతున్నావు ఒకసారి అడుగుదామా ఎలా ఉందో ఎవరిని అడుగుదాం ఫస్ట్ చరణ్ సార్ని అడుగుదామా వాగ్దేవి చక్కగా పాడు సూపర్గా పాడు కొంచెం అక్కడక్కడ సునీత గారు అన్నట్టు శృతి కొంచెం చూసుకో చాలా బాగున్నావు ఒకసారి వచ్చి హగ్ ఇచ్చేసి మహాభారతంలో
కర్ణ, దుర్యోధన, అర్జున పాత్రల నేపథ్యాన్ని తీసుకుని మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం తళపతి. రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. మణిరత్నం తొలి చిత్రం పల్లవి అనుపల్లవితో మొదలై 8 ఏళ్ల పాటు కొనసాగిన మణిరత్నం ఇళయరాజా కాంబినేషన్ కి తళపతి చిత్రంతో తెరపడింది. దళపతి తెలుగు డబ్బింగ్ వర్షన్ కి రాజశ్రీ స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రంలో 2 సినీ సంగీత మహోన్నత శిఖరాలైన కేజే యేసుదాస్, ఎస్పీబీ గారులు పాడిన భోగిమంటల పాటని ఈ పూట వినిపించబోతున్నారు కారుణ్య, ధనంజయ్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటా. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారును వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న పుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా, నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చే చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే, అతని కంటే చుట్టాలెవరు నాకే లేనంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పూల జంట మేమే. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
ఒకప్పటి బొంబాయిని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని అమెరికా మూవీ గాడ్ ఫాదర్ నుంచి అంశాన్ని ఏరుకుని మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం నాయగన్. కమల్ హాసన్ గారికి ఉత్తమ నటుడిగా, పిసి శ్రీరామ్ గారికి ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా, ముంబైలోని ధారావి మురికివాళ్ళని చెన్నై స్టూడియోలో కళ్లకు కట్టేలా సృష్టించిన తోటతరణికి ఉత్తమ కళా దర్శకుడిగా జాతీయ పురస్కారాలను అందించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. నాయకుడు అనువాద ప్రతిని రాజశ్రీ మాటలు పాటలతో అలంకరించారు. తమిళంలో సుశీల గారు టిఎల్ మహారాజన్తో పాడిన అందిమళ మేఘం గీతాన్ని తెలుగులో ఎస్పీపీ గారితో కలిసి పాడటం ఓ ప్రత్యేకత. ఆ సందెపొద్దు మేఘం రాగాల జల్లు కురిపించేందుకు వస్తున్నారు ఎస్పీ చరణ్ గారు, రమ్య బెహ్రా. సందె పొద్దు మేఘం గుల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పడుతున్నవి చూడు. సాధించామొక రాజ్యాంగం సాగిస్తాది మన కోసం. నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే. సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పడుతున్నవి చూడు. పలికెను
జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు వాడి పడుతున్నవి చూడు ఓయ్ పలికెను రాగం సరికొత్త గానం నీ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు వాడి పడుతున్నవి చూడు. ఈ కార్యక్రమంలో నేటి ఫేమస్ డైరెక్టర్ స్పెషల్లో ప్రముఖ దర్శకులు మణిరత్నం గారు అలాగే ఎస్ శంకర్ గారు అందించిన చిత్రాల్లోని పాటలు విన్నాం కదా. వచ్చే సంచికలో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.